ముందుగా వీడియో న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం వచ్చేసి మనము జడ్చెల్ల పట్టణంలో ఉన్నాం. జడ్చెల్ల పట్టణంలో ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మనము ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే బీజేపీ పార్టీ వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. మరి బీజేపీ పార్టీ కట్టర్ బీజేపీ అంటేనా, మరి కట్టర్ బీజేపీ కూడా కాదు అని నేను అనుకుంటున్నాను. నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఎట్లున్నావా? ఫైన్. ఇలా ముఖం కొంచెం సప్పసప్పగా అయినట్లు అయింది. ఏ సప్ప ఉండదు, ఏం లేదు కదా, పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి, మనం తీసుకునే ఇంటర్వ్యూకి ఏమన్నా మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతింటే కూడా ఐఎమ్ రియల్లీ సారీ అన్న. ఓకేనా? రెడీగా ఉన్నారు కదా? ఓకే. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై బహుజన. జై కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, తర్వాత మనం చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ అయిపోయింది, తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ, మరి తర్వాత పోయేది బీఆర్ఎస్ పార్టీయా అంటే మీరేమంటారు? నేను రాజకీయ నాయకులు మాట్లాడాలా బహుజన నాయకులు మాట్లాడాలంటే చెప్తాను. రాజకీయ నాయకులు ఒక లీడర్ కావాలంటే 4 పార్టీలు మారితేనే లీడర్ అవుతారు. ఒక పార్టీలో ఉన్నాడు ఎవరు లీడర్ కాలే. ఇప్పుడున్న ఎవరు కాలే. ఇప్పుడు జడ్చెల్ల వేసుకున్నాం. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అనుజ్ రెడ్డి 4 పార్టీలు మారాడు. తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ, బీజేపీ ప్లస్ కాంగ్రెస్. లక్ష్మారెడ్డి తెలుగుదేశము, బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు. ఆయనకు అంతే. మనమెంత ఇప్పుడు మారిన లీడర్లే, పెద్ద పెద్ద లీడర్లే ఇక ఉంటే మనమేంత చెప్పు. మనం ఇప్పుడు వాళ్ళు పార్టీలు మారినందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యారు అంతే. మళ్ళీ అంత సమస్యనే లేదు కదా. ఓకే. మీకేమన్నా గోల్స్ ఏమన్నా ఉన్నాయన్నా? ఇప్పుడు గోల్స్ ఏం లేదు మనకి. గోల్స్ ఉంటాయి మరి కానీ మనము బీజేపీ పార్టీలో జాయిన్ కావడానికి కారణం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో కాలంలో బీసీలకు 50% సీట్లు ఇచ్చి బీసీలను ముఖ్యమంత్రి చేస్తున్నందుకు మనం బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. మన వాదము బీసీ వాదం, బహుజన వాదం. మనకు బీసీలు బహుజనులు రాజాధికారంగా ఎదగాలి, మన వాట మనకు రావాలని చెప్పి లక్ష్యంతో మన రాజకీయ మించినాలోచి చేసినాము. ఇప్పుడు కూడా అదే రాజకీయంతో ఉన్నాం. మనం కాకపోతే అంటే బీజేపీలో అయితే బహుజన వాదము బీజేపీ వాదము రెండు ఒకటే ఉంటుందా? బీజేపీ వాదం బహుజన వాదం కంటే మనిషి అనేటోడు కరెక్ట్ ఉంటే అన్ని వాదాలు ఒకటే ఉంటాయి. మనిషి కరెక్ట్ లేనప్పుడు ఏ వాదం ఉండి వెళ్ళాం. అంతేనా? అంతే కదా. మనిషి అనేటోడు కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నా గోల్ ఏంటి? బహుజన సిద్ధాంతం. ఎప్పటికున్నా బీసీలు కానీ బహుజనులు కానీ రాజాధికారం వేయాలనేది నా ఆలోచన, నా సిద్ధాంతం. నాకు ఆ పార్టీ కింద నేను ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేసే పార్టీ కింద నేనుంటా. నాకు బహుజన సిద్ధాంతానికి, బీసీ సిద్ధాంతానికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంటుంది. రాబో కాలంలో బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటించి బీజేపీ అలా బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తారంట బీజేపీ. మరి కాబట్టి నేను ఖచ్చితంగా బీసీలకు ఎక్కడ ప్రయత్నిస్తే అక్కడ నేను ఖచ్చితంగా ఉండాలి. నా లక్ష్యం. నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలలో మీరు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయబోతున్నారా? మరి బీజేపీ నుంచి పోటీ అంటే ఎమ్మెల్యేగా జడ్చెల్ల దాదాపుగా 4-5 మంది ఉన్నారు. నేను బీసీ కోటలో టికెట్ ఇస్తేనే పోటీ చేస్తా. నేను ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, ఎవరికి కూడా పోటీ పోను. నా వాదంగా నాకు బీసీ కోటలో నిజంగానే మహబూబాబాద్ జిల్లాలో ఒకటి బీసీ కోటలో టికెట్ ఇవ్వాలన్నప్పుడు జడ్చెల్లో బాలవర్ధన్ గౌడ్ టికెట్ ఇవ్వాలని చెప్పి మేము మా సిద్ధాంతంతో మేము అడిగినాము. ఒకవేళ కోటలు వస్తే తీసుకుంటాం, అంతేగాని ఎవరికి టికెట్ వచ్చినా కూడా నేను సపోర్ట్ చేస్తాను. అయితే ప్రజలు ఏమంటున్నారన్నా అంటే వాస్తవానికి ఎలక్షన్ టైంలో ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ సైడ్ మాలుతారు బాలవర్ధన్ గౌడ్. ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ సైడ్ మాలుతారు, వాళ్ళ సైడ్ ప్రచారం చేస్తాడు అన్నట్టు చాలా నేను 2 సార్లు నేను ఇండిపెండెంట్ వెళ్ళాడు, ఇండిపెండెంట్ గా చేసుకున్నా. నేను ఏ పార్టీ చేయలే కదా. నువ్వు చదివితే చూసుకో. నేను ఏ పార్టీలో కూడా నేను నిలబడాలి ఎమ్మెల్యే అనుకున్నప్పుడు గతంలో 2008లో పోటీ చేసిన, బీసీల కొరకే పోటీ చేసిన. మొన్న రీసెంట్ గా 23లో పోటీ చేసిన. నేను ఒక్కనే 12 బండ్లు బీసీల పాటలు పెట్టుకొని నా బండితో నా బండితో 13 బండ్లు బీసీల పాటలు పెట్టుకొని నేను పనిచేయాలి. నేను ఏ ఎమ్మెల్యేకు ఎవరితో కూడా సపోర్ట్ పోలే కదా. నేను నా సిద్ధాంతం కూడా నేను పనిచేసిన. ఇప్పుడు నా సిద్ధాంతానికే పనిచేస్తా. నా సిద్ధాంతాన్ని అయితే నా బీసీ సిద్ధాంతాన్ని ఇచ్చిపెట్టలేదు. ఎవరు బ్రహ్మదేవుడు 6 రోజు అయినా కూడా నేను సత్య వరకు నా కట్టే కాలే వరకు కూడా నా ఉద్యమం బీసీ ఉద్యమం, బహుజన ఉద్యమం. అయితే బహుజన ఉద్యమం అంటున్నారు కదా అన్న.
మరి బహుజన్ సమాజ్ పార్టీ వదిలి మరి బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చినట్లు కారణం? ఇక బహుజన సమాజ్ పార్టీ గురించి చెప్తే ఇక ఆయన బాగుండదు, ఇక చెప్తే కూడా బాగుండదు. ఎందుకంటే బిఎస్పీ పార్టీ అనేది కాశీరామ్ సిద్ధాంతాల వరకే నడుస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఆయన సిద్ధాంతాలు ఫాలో అయిన దినాలు నడిచింది. ఆయన సిద్ధాంతాలు మర్చిపోయి సొంత ఏజెండాగా రీసెంట్ గా ఆర్ఎస్ బాబు ఇంత ముందుకు వచ్చి నేను కూడా పోయిన ఆ పార్టీలకు. ఆయన వచ్చి ఆయన ఏం చేసిండు, బీసీలకు ఎక్కడ కూడా టికెట్ లేలే, బీసీలకు జిల్లా ప్రెసిడెంట్ లేరు, బీసీలకు స్టేట్ ప్రెసిడెంట్ లేరు, ఏమైనా ఉంటే ఎమ్మెల్యేకి ఏమైనా నిలబడితే వాళ్ళకి టికెట్ కూడా ఇయ్యరు. అది కాదు, బీసీల పైసలు ఖర్చు పెట్టించేది బిఎస్పీ పార్టీ సిద్ధాంతం తప్పు. బిఎస్పీ పార్టీ బాగా విన్నావు కాబట్టి బిఎస్పీ పార్టీ సిద్ధాంతం మార్చుకుంటే బిఎస్పీ పార్టీ ఎక్కడో అక్కడ కౌన్సిలర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అవుతారు. సిద్ధాంతాలే బాగలేవు. బిఎస్పీ పార్టీ ఓన్లీ ఒకటే వర్గానికి అనుకుంటారు, అది ఎస్సీ వర్గానికి, అది తప్పు. ఎస్సీ వర్గంకు మేమే స్టేట్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వాలి, ఉన్న మొత్తం పదవులు మాకి అనేది అది మర్చిపోయి ముందు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికి సమన్వయంగా పదవులు ఇచ్చి చేసినాడు బిఎస్పీ పార్టీ అనేది. బీసీ వాదం బహుజన సిద్ధాంతం అనేది నడుస్తుంది. లేకపోతే సొంత ఏజెండాగా పెట్టుకొని మా వర్గానికి మేము వేసుకుంటాం, ఇంకో వర్గం వద్దు, ఎవరైనా వేస్తే వందల పైసలు పెట్టి ఖర్చు పెట్టి వెళ్ళగొడతాం అనేది అది కరెక్ట్ కాదు. సిద్ధాంతం బాగాలేదు. ఆర్ఎస్ బాబు కూడా నేను ఏదో చదువుకునే వ్యక్తి, మంచి వ్యక్తి అనుకున్నాం, కానీ ఆర్ఎస్ బాబు కూడా లాస్ట్ కు ఆయన సిద్ధాంతం చేంజ్ చేసి వేరే చేసి ఒక షేరు అని పెట్టి షేరులకే మొదటి ప్రాంతం ఇచ్చి కులానికి మొదటి ప్రాంతం ఇచ్చి మిగతాలందరినీ కూడా ఒక బీసీ కూడా నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అన్న తన ఎవరైతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ బీఎస్పీ క్యాండిడేట్ అంటే 10,000 20,000 ఓట్లు వస్తానికి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ లేకుండా వేరే రకంగా ఆయన అమలు పోయింది తప్ప ఆయన కూడా బహుజన నాయకుడు కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన బహుజనులకి ఏం చేయడు, ఉత్తజోలి ఏం చేయడు, చేయడు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో సంతోషంగానే ఉన్నారా? నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటా. ఈ బీజేపీ పార్టీ కాదు, నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటా. నేను ఎందుకంటే నేను ఇల్లీగల్ బిజినెస్ నాకు లేవు కాబట్టి నేను సంతోషంగా ఉంటా. ఇల్లీగల్ ఉన్నాడు అధికార పార్టీలోకి పోతాడు. నేను ఇల్లీగల్ లేవు అంటే ఏడా ఉన్నా ఈ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ ఉన్నా ఇట్లే ఉంటా, ఓ పార్టీలో ఉన్నా ఇంతే ఉంటా. అయితే మన ఊరు ఏ ఊరన్నా? గొల్లపల్లి. అయితే గొల్లపల్లిలో ఇప్పుడు మనం సర్పంచ్ గెలిచినాం కదా. మా పాప సర్పంచ్. నేను అదే సర్పంచ్ గెలిచినాం. పాప అంటే అట్లా కాదు, సర్పంచ్ అయితే అక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ ఉన్నారు కదా, వార్డ్ మెంబర్స్ ను ఏ పని చెప్పకుండా అంటే వాళ్ళను అసలు ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళను డేగకుండా మీరు ఎవరో ఏమో తెలియదు నాకు అన్నట్లు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంట నాన్న. చెప్పేటోళ్ళు మస్తు చెప్తుంటారు. తమ్మి 6 మంది నా ప్యానల్ గెలిచారు. 2 కాంగ్రెస్ ఉన్నారు, 2 టీఆర్ఎస్ ఉన్నారు, 2 బీజేపీ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఎక్కడ ఆ ప్యానల్ 6 మంది. నా 6 మందితో నాకు సంబంధం, 4గురితో నాకు సంబంధం లేదు కదా. ఆ 4గురు ఏమో మూసుకుంటే నాకేం సంబంధం? నాకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు 5 మంది, నా వాళ్ళు 5 మంది. ఈ 5 మందితో నేను మాట్లాడుకుంటా, మిగతా 4గురితో నేను మాట్లాడు, నాకు సంబంధం లేదు. అయితే మొన్న రీసెంట్ గా 1 మంత్ కింద అనుకుంటా గ్రూప్ లో కూడా చాలా విపరీతంగా ట్రోల్స్ అయినాయి. గ్రూప్ లో మొత్తం పబ్లిక్ టాక్ కూడా ట్రోల్స్ అయినాయి. ఏంటంటే గొల్లపల్లిలో బాలవర్ధన్ గౌడ్ అనే ఒక వ్యక్తి అతను మట్టి కొట్టిస్తున్నాడు అన్నట్టు చాలా టాక్ ఉంది. అది ఇప్పటి వరకు కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా రీసెంట్ గా కూడా మీరు చేస్తూనే ఉన్నట్లు అది టాక్ ఇంకా నడుస్తూనే ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? మట్టి నీకు చెప్పినోడు ఎవడో వాడు ఫస్ట్ క్లారిఫికేషన్ వాళ్ళకి లేదు, మైండ్ లేదు. ఎందుకంటే మట్టి కొట్టేటోడు ఒక ట్రిప్ మొరం కొడితే దొంగతనం కొట్టితే పట్టుకుంటారు. మా తాన మాజీ సర్పంచ్ గారు చెర్లు కుంటారు అన్ని అమ్ముకున్నాడు. మేము వచ్చిన తర్వాత హైవేకు వాళ్ళు పని చేస్తున్నారు. ఎవరైతే హైవే కాంట్రాక్ట్ ఉందో వాళ్ళు బాజాప్తా మైనింగ్ పర్మిషన్ తీసుకొని, వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ తో పర్మిషన్ తీసుకొని, ఎంఆర్ఓ తో పర్మిషన్ తీసుకొని 42 ఎకరాలు వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ లీజ్ తీసుకొని వాళ్ళు కొట్టుకున్నారు. అది వాళ్ళకి సంబంధం, మాకు సంబంధం లేదు. నేను కాంట్రాక్టర్ కాదు. ఇంతకుముందు చెప్పిన నేను ఇల్లీగల్ చేయను, నేను ఎవరికి కూడా భయపడానని చెప్పి. నేను ఇక్కడ కూడా తప్పు చేయను, భయపడాను. నేను ఒక 10 మందిని భయపడిస్తా. ఆ సిద్ధాంతం అది. నేను నన్ను చూసి ఇంకోటి భయపడాలి, కానీ నేను ఒక చూసి భయపడేది కాదు. వాళ్ళు ఎవరైతే నీకు చెప్పిన ఉండరో వాళ్ళు పైసలు అడుక్కునేటోడు తప్ప నీకు చెప్పినోడు వేరే చెప్పాడు. వాడు పైసలు అడుక్కునేటోడు నీకు చెప్పినోడు బాగా ఇప్పుడు చెప్తున్నాడు. ఆడు పైసలు అడుకోడు. వాడు ఆల్రెడీ ఏం చేసాడు, గ్రామ పంచాయతీకి 3 లక్షలు ఇస్తున్నాడు అతను. వీళ్ళకి 50,000 కావాలి. దానికి ఎవరైతే చెప్పినా మూర్ఖులు ఉంటారో వాళ్ళకి 50,000 కావాలి వార్డు మెంబర్లకు కానీ మాట్లాడతారు. 50,000 వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? గ్రామ పంచాయతీకి 3 లక్షలు ఇస్తాడు. 3 లక్షలు ఇస్తే ₹1,00,000 వార్డు మెంబర్లు, ₹1,00,000 గుడికి, ₹1,00,000 వాటర్ ట్యాంక్ చెప్పి దానికి అన్ని మేము అన్నాం. వీళ్ళు మాకే కావాలంటే ఎందుకు అని చెప్పి 3 లక్షలు కూడా అడుగుతాను. నాకు ఆ సంబంధం కూడా లేదు వాటితో. నాకు ₹3 లక్షలు వచ్చి నాకు వచ్చేదే లేదు, నాకు పోయేది లేదు.
మనకు ఇచ్చేది అయితే కాదు కదా. డెవలప్మెంట్ ఏమైనా చేసిరా? డెవలప్మెంట్ చేసినాం, సిసి రోడ్లు వేసినాము, ఒక ఐమాల్ సైడ్ వేసినాం, మళ్ళీ ఇంకో సిసి రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, అది కూడా ఎంపీ ఫండ్తోనే, గ్రామ పంచాయతీ ఫండ్ కాదు, స్టేట్ ఫండ్ కాదు. అయితే ఇంకోటి ఏంటంటే మన జడ్చర్ల పట్టణంలో, మన జడ్చర్ల నియోజకవర్గంలో పాలిటిక్స్ మీకు ఏమనిపిస్తుంది అన్న ఓపెన్ గా? ఇక పాలిటిక్స్ ఏమంటే బహుజన్ మనమే తిట్టుకోవాలి, దాని గురించి పని చేయాలి. ఎందుకంటే బహుజన్ ఎందుకంటే మన బహుజన్లు మనం తిట్టుకోవడం, మనం కిచపరచుకోవడం తప్పది, కరెక్ట్ కాదు. ఇక మన రాజకీయం అనేది ఇక మన బహుజన్లకి తెలియని వస్తుంది ఏం కథ అది ఎంతసేపు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది మన జడ్చర్ల నియోజకవర్గం? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తారంటే టీఆర్ఎస్ అని అడగాలి, లేదా కాంగ్రెస్ అని అడగాలి. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చెప్పు, జడ్చర్లకి ఏముంది, ఏం డెవలప్మెంట్ చేసింది జడ్చర్ల? వాళ్ళు వచ్చినాక ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లలో కూడా గాలం కట్టిన అడగాలి. మొత్తం ఇసుక వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళ తాళాన డైరెక్ట్ కొట్టి ఇసుక పైసలు మేమని ఆయన కూడా చాయ్ పైసలు తాగాలి, మీరు కూడా తాగలేదు, వంతను కూడా చాయ్ కూడా తాగలేదు. ఇక వాళ్ళు చేసింది అది ఇక వాళ్ళు ఏమైనా కూడా ఇక సంపాద్య కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మన ప్రజాసేవల్లో ఉంటాం, మనం ఏమవుతాం అవసరం లేదు, మనం ఇల్లీగల్ చేసేలేదు, ఊరికి భయపడలేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటానని బల్లా గుద్దుకొని మరీ చెప్తుండ్రు. దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? నేను చెప్పి కదా, ఎవరు డబ్బు ఆడు కొట్టుకోవచ్చు, ఆయన డబ్బు ఆయన కొట్టుకుంటా, 10 ఏళ్ళు కొట్టుకోవచ్చు, సచివాలయం నేనే అని కూడా అనుకోవచ్చు. కేసీఆర్ కూడా గతంలో 30 ఏళ్ళు నేనే అన్నాడు, ఈయన 10 ఏళ్ళు అన్నాడు, కానీ ఆయన 30 ఏళ్ళు నేనే అన్నాడు. ఏడవాడు రాజకీయానికి జనాలు ఓటర్లు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేదో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తారు. ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది, 2.5 ఏళ్ల తర్వాత ఎవరు ఏం చేయాలి, ఎవరు ఓడిపోతే గెలుస్తారంటే జనానికి ఆల్రెడీ తెలుసు. పబ్లిక్ లో టాక్ ఉంటుంది. పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ముందు కాంగ్రెస్ పార్టీలకే తెలుసు సరిగా. మన ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు 30 ఏళ్ళు ఉంటా 40 ఏళ్ళు ఉంటా అంటే నీవు కాదు చెప్పేది, జనాలు చెప్పాలి. జనాలు నేను కూడా గొల్లపల్లి నేనే అనుకున్నా, నేనే 2 సార్లు ఓడిపోయినా. గొల్లపల్లి పుట్టి గతంలో రెడ్డిలు చేసారు, వాళ్ళే అనుకున్నారు. నేను వచ్చిన వాళ్ళని డామినేట్ చేసి నేను వచ్చిన, నేను నడిపించిన 20 ఏళ్ళు నడిపిస్తే నన్ను కూడా కొట్టరు. మళ్ళీ మేము గెలిచినాం. ఈ రాజకీయాల్లో ఎవడు నేనన్నాడు గంట సేపు కూడా మిగిలాడు, అది కాని పని వద్దజోలి. రేవంత్ రెడ్డి ఇక ఆయన కొన్ని సందర్భాల్లో కూడా చెప్పాడు, ఎవరు తిన్మార్మల్ అని చెప్పాడు, కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. బీజేపీ పార్టీ అధికారంలో వస్తుందన్న మన తెలంగాణలో? వస్తారు రాదు అనేది ఇంతకుముందు చెప్పి కదా, జనాలు నిర్ణయిస్తారు. ఓటర్స్ నిర్ణయిస్తారు. ఓటర్లు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తారు. వాళ్ళు వచ్చేసారి ఎవరికి ఓటేయాలి అనేది కూడా వాళ్ళు 2-3 ఏళ్ల ముందే డిసైడ్ అవుతారు. ఆ ఎలక్షన్ వచ్చిన రోజు డిసైడ్ కారు. మనం అనుకుంటాం ఎలక్షన్ వచ్చిన రోజు పోతాము, ఏదో మందు పంచుతాం, డబ్బు పంచుతారు, ఓటేస్తారు. అది వేసే ఓట్లు 10%, 90% జనాలు ఎప్పుడు వాత పెట్టాలని రెడీగా ఉంటారు, వాత ఆ రోజు పెడతారు. అయితే ఇంకోటి ఏందన్నా అంటే బీజేపీ పార్టీ మన జడ్చర్ల నియోజకవర్గంలో అసలు ఏదన్నా మన కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తలేదంటే అది పోయి మనం ప్రశ్నిస్తున్నారా? ఇప్పుడు ఏడ ఉందని ఆయన చేసిన తేడా పోయి మనం ప్రశ్నించడానికి మేమైతే ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాం, కౌంటర్లు వేస్తూనే ఉంటాము. గతంలో వచ్చిండు రేవంత్ రెడ్డి సీఎం గారు జడ్చర్లకు వచ్చి మాట మాట్లాడిపోయాడు, నేను నల్లమల బిడ్డని నాకు జడ్చర్ల పునర్జన్మ ఇచ్చిందని మాట్లాడాడు. నల్లమలకు చేసింది ఏం లేదా చెప్పేటకు ఆయన, జడ్చర్లకు జడ్పీటీసీ చేసిన జడ్చర్లకు చేసింది ఆయన ఏం లేదు. ఉత్తజోలు ఏదో ఆలోచిస్తుంటే చెప్పుకోతారు. రేవంత్ రెడ్డి గారితో కూడా అదేదో అదృష్టానికి గాలికి వచ్చింది, ఆయన సీఎం అయ్యాడు. ఇక మళ్ళీ గాలి అనేది ఉండదు కాంగ్రెస్ కు, అది కాదు. రాబోలో ప్రభుత్వాలు మారుతాయి, 100% కాంగ్రెస్ పార్టీ కథమే, మళ్ళీ లేదు, భూమికి లేదు. అయితే నేను కొందరు పేర్లు చెప్తా, మీరు ఒక మాటలో మీరు చెప్పాలి. కేసీఆర్ ప్రవర్తన ఎట్లుంటది అని? నేను అంత పెద్దోడు కాదు, ఆయన గురించి చెప్పానికి నా వల్ల కాదు. రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి ఆయన ఓన్లీ ఉట్టి మాటలు ఎక్కువ, పని తక్కువ. బండి సంజయ్ ఆయన గురించి నాకు తెలియదు, నేను కరీంనగర్ రోడ్లే చూడలేదు. అంతేనా? నాకు తెలియదు. లక్ష్మారెడ్డి అంటే ఆయన ఒక రకంగా సామ్యుడు, ఒక జోలికోడు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే లాగా కాదు, అందరికి గెలికట్టేవాడు అయితే కాదు. ఆయన పని ఆయన చేస్తాడు, ఆయన లోపల ఏం చేస్తాడు అనేది ఆయనకే తెలియాలి. మనిషికి అయితే ముందరగా మాత్రం సామ్యుడు. అనిరుద్ రెడ్డి ఇక ఆయన చెప్తే కదా, ఆయన జడ్చలు ఎవరైనా చెప్తారు ఆయన గురించి ఏంటనేది. ఆయన ఇంకా రాజకీయంగా ఎదగలే. బాలవర్ధన్ గౌడ్
ఇక బాలవర్ధన్ గౌడ్ బీసీల కూడా కొట్లాడతాడు, బీసీలు కూడా ఒకటి గారు ఓట్లేరు. అయితే బీసీల కోసం కుట్లాడతారు, బీసీల కోసం కుట్లాడతారు అంటారు కదా అన్న. మరి బీసీలు ఒక్కరు కూడా మీ ఎంబడి ఎందుకు ఉండరు? మీరు అంతగానో కొట్లాడినప్పుడు ఒక్కరు అనేది కూడా మీ ఎంబడి ఎందుకు ఉండరు? నా ఎంబడి ఉన్న లీడర్ నాకున్నారా ఉన్నది వేరే కానీ ఎలక్షన్లు రాకముందుకు బీసీ సోదరులు, బీసీ పెద్దలు, చదువుకున్న మేధావులు, తెలివి పనులంతా కూడా స్టేజీల పైన మాట్లాడడానికి పనికొస్తారు. వీళ్ళంతా ఎలక్షన్ రాగానే అగ్రకులాల తాను పోయి ఎలక్షన్లు 5 రోజులు ఉందనంగా 3 రోజులు ఉందనంగా పోయి నాకేమి ఇస్తామని అడుకున్న నాయకులు ఉన్నందుకు బాలవర్ధన్ ఎవరు ఉండరు, ఇంకో బీసీ నాయకులు ఎంతెందుకు. నేనంటే గెలవలేదు ఎమ్మెల్యే, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గెలిచింది కదా 2 సార్లు 3 సార్లు ఓడగొట్టారు కదా. మరి బీసీ నాయకులు ఎక్కడ పోయారు? అదే ఆయన మంత్రి ఆయన నేను బీసీ అని ఇప్పటికీ తెచ్చుకుంటాడు, కోట్లు అగ్రకులానికి వేసిండు. ఇది మన బీసీలు ఎదుగరా అది కాని పని. ఉదాహరణ తీసుకుంటే మల్లురావిని తీసుకున్నాం, ఎస్సీ మల్లురావిని తీసుకుంటే ఎస్సీలు ఏం చేసిర్రు? 3 సార్లు ఓడగొట్టుకోలేరు. ఈ ఇంట్లో యూనిట్ లేదు మన దాంట్లో. ఎస్సీలకు బీసీలు అంటే పడదు, బీసీలకు ఎస్సీలకు పడదు, ఎస్సీలకు పడదు. అది అందరు పోవాలి, అగ్రకులాలకు ఓటేయాలి. 4 ఈ 4 పంచాయతీ పెట్టుకోవాలి. ఓటు ఎక్కడ పోవాలి? ఈశాన్య మూలకు వాళ్ళు దొరుకుతూ పోతుంది ఓట్లు. మనకి కాని పని అది కాదు. బీసీలు అంతా ఐకమత్యం లేని దినాలు నేను చూస్తాను అనుకున్న బీసీలు ఐకమత్యంగా చూసేటట్లు కూడా లేదు. అంతే. అయితే చివరిగా మన జడ్చల్లో ఉన్న ప్రజలకు మీరు ఏమని సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? చర్చలు ఉన్న ప్రజలు ఏంటంటే రాబో కాలంలో మరి మంచి వ్యక్తులను గెలిపిస్తే బాగుంటుందని చెప్పి ఒకటి. ఎందుకంటే చర్చల్లో డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ ఆలోచన మీద మరి బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంకా ఏదైనా పార్టీ వచ్చినా రావచ్చు. చర్చల జనాలు, చర్చల ప్రజలు మీ అభివృద్ధి మీ చేతుల్లో కాబట్టి మీరే నిర్ణయించుకొని మంచి